ప్రస్తుతం మనతో పాటు నిరుద్యోగ నేత సింధు రెడ్డి ఉన్నారు. మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ఇప్పటి వరకు కూడా ప్రభుత్వం నిరుద్యోగులకు సంబంధించినటువంటి అంశాల మీద స్పందించలేదు, ప్రస్తావించలేదు. ఇప్పుడు కొత్తగా అసెంబ్లీలో మాట్లాడేటువంటి అవకాశాలు ఉంటాయంటారా? అవకాశం తీసుకురావాలి. అవకాశం తీసుకొని మీరు మాట్లాడాలి. ఎందుకు మాట్లాడరు? నీళ్ళ గురించి మాట్లాడతారు, నిధుల గురించి మాట్లాడతారు. నియామకాల గురించి కూడా మాట్లాడాలి గదా! ఎందుకు మాట్లాడరని మేము అడుగుతున్నాం. ఖచ్చితంగా మాట్లాడాలి అనేది మా డిమాండ్. 60,000 ఉద్యోగాలు ఇచ్చామని పదే పదే ప్రభుత్వం చెప్తా ఉంది. నిజంగానే మరి 60,000 ఉద్యోగాలు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చింది అనుకోవచ్చు? ఇవ్వలేదండి. వాళ్ళు మాటల వరకే మిగిలిపోయినారు. అదే 60,000, 60,000 అని చెప్పి మళ్ళీ ఎలక్షన్ వరకు గడుపుతారు. మళ్ళీ ఎలక్షన్‌కి సంవత్సరం ముందు అప్పుడు నోటిఫికేషన్‌లేస్తారు తప్ప అప్పటి వరకు అడగకపోతే ఎవరు నోటిఫికేషన్స్ ఏసే దాఖలాలే కనిపిస్తలేవు. ఎందుకంటే వాళ్ళు మా పట్ల నిర్లక్ష్యం చూపిస్తున్నారు. వాళ్ళకి వేయాలన్న ఉద్దేశాలు లేవు. అంటే వాళ్ళు వందల వందల కోట్లు ఖర్చు పెట్టి ఫుట్‌బాల్ ఆడుకోవచ్చు. 10ల కోట్లు ఖర్చు పెట్టి స్టేడియంలు బిల్డ్ చేసుకోవడానికి పైసలుంటాయి. నిరుద్యోగులకు ఉద్యోగ నోటిఫికేషన్‌లు ఇవ్వడానికి పైసలుండవు. కానీ వాళ్ళు చెప్తుంది ఏందంటే విద్యార్థులు కావచ్చు, నిరుద్యోగులు కావచ్చు, యువకులు కావచ్చు, వాళ్ళంతా కూడా కాంగ్రెస్ పార్టీ పట్ల కావచ్చు, కాంగ్రెస్ ప్రభుత్వం పట్ల కావచ్చు సానుకూలంగా ఉన్నారు కాబట్టే మేము వరుసగా విజయం తీసుకుంటా ఉన్నామని చెప్తా ఉన్నారు. ఒకవేళ సానుకూలంగానే ఉండుంటే ఉస్మానియా క్యాంపస్ అనేది అందరు నిరుద్యోగులకి, విద్యార్థులకు సంబంధించింది కదా! అదే ఉస్మానియా క్యాంపస్‌లో సీఎం డౌన్ డౌన్ అనే నినాదాలు వినిపించినాయా? వినిపించలేదా? క్రాస్ చెక్ చేసుకోమని చెప్తున్నా వాళ్ళనే. ఒకవేళ మీతో సానుకూలంగా ఉండుంటే మీకిగ పూలు జల్లి వెల్కమ్ చెప్పడం, పూలు జల్లి థాంక్యూలు చెప్పడం చేస్తుండే కదా! ఎందుకు చేయలేదు మేము? సీఎం డౌన్ డౌన్ అని 2 సంవత్సరాల్లోనే ఒక సీఎంని డౌన్ డౌన్ అన్నారు అనంటే వాళ్ళతో అనుకూలంగా ఉన్నట్టా? వ్యతిరేకంగా ఉన్నట్టా? వాళ్ళే తేల్చుకోవాలి అది. దాన్ని కూడా వాళ్ళు అనుకూలత అనుకున్నారంటే ఇక వాళ్ళంత పిచ్చోళ్ళు ఎవరు లేరు. నిజమైన నిరుద్యోగులంతా కూడా కాంగ్రెస్ ప్రభుత్వం మీద నమ్మకం ఉంచుకొని ప్రిపేర్ అవుతా ఉన్నారు. కొంతమంది పని కట్టుకొని ప్రతిపక్షాల సపోర్ట్‌తో ఉద్యమాలు చేస్తున్నారంటూ కూడా కాంగ్రెస్ పార్టీ నేతలు చెప్తా ఉన్నారు. నిజంగానే అందరు చదువుకుంటున్నారు కదా! రండి. అశోక్ నగర్ ఎంత ఖాళీగా ఉంది. ఎంత జనాలు కోచింగ్‌లకు వెళ్తున్నారు, చదువుకుంటున్నారని మీరే చూడండి. నేను అడుగుతున్నా కాంగ్రెస్ రిలేటెడ్ మీడియా అందరూ వచ్చి ఒకసారి విజువల్స్ తీసుకోండి. ఒకసారి చూడండి అశోక్ నగర్‌లో ఎట్లా ఉంది అని తీసుకొని పబ్లిష్ చేయండి. నిజమే కదా! పబ్లిష్ చేయండి. జనాలందరికీ తెలుస్తది కదా! ఎవరో వచ్చి ముందుకొచ్చి చేసిన వాళ్ళు పొలిటికల్ మోటివ్‌తో చేస్తున్నారు అంటున్నారు కదా! సో, ఆ నింద నిరూపితం అయితది కదా! దాన్ని నిరూపించడానికి ఎందుకు ప్రయత్నం చేయరు? చేసి చూడండి మీకే తెలుస్తది. జాబ్ క్యాలెండర్ల ప్రకారమే నోటిఫికేషన్లు ఇస్తున్నామంటూ గతంలో ఏదైతే బట్టి విక్రమార్క కూడా చెప్పినటువంటి పరిస్థితులు మనం చూసినాం. దీని మీద ఒక నిరుద్యోగం మీరు ఏం చెప్పదలుచుకున్నారు? అసలు వాళ్ళకి తెలివే లేదు. వాళ్ళకి చదువే రాదు. ఏదో ఫ్లూక్‌లో మంత్రులు, ముఖ్యమంత్రులు అయి కూర్చున్నారు. ఇయాల మా బుర్రలు తింటున్నారు. మా ప్రాణాలతో ఆడుకుంటున్నారు. వాళ్ళేముంది అసలు వాళ్ళు రిలీజ్ చేసిన జాబ్ క్యాలెండర్ మీద ఒక ఆఫీసర్ సంతకం లేకుండా రిలీజ్ చేసిండంటేనే వాళ్ళు ఎంత బ్లైండ్ ఫెలోస్ అనేది అర్థమైతుంది. వాళ్ళకి ఎంత నిర్లక్ష్యం ఉందనేది క్లియర్‌గా అర్థమైతుంది. ఏదో వీళ్ళు లొల్లి చేస్తుర్రు. వీళ్ళ నోర్లు మూపించడానికి ఏదో ఒకటి రిలీజ్ చేసి ఆళ్ళ ముఖాన పడేద్దాం అన్నట్టు పడేసినారు. అనుకున్నట్టుగానే అందులో మెన్షన్ చేసిన ఒక్క నోటిఫికేషన్ కూడా రిలీజ్ చేయలేదు. కనీసం ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వట్లేదు. ప్రైవేట్ రంగంలోనైనా పెట్టుబడులు తీసుకొచ్చి యువతకు ఉపాధి కల్పిస్తున్నారని మీరెక్కడైనా చూసిర్రా? లేదండి. ఇప్పుడు రీసెంట్‌గా జరిగిన గ్లోబల్ సమ్మిటే చూడండి. ఇన్ని లక్షల కోట్ల ఇన్వెస్ట్‌మెంట్‌లు వచ్చినాయి అనంటే, అక్కడికొచ్చిన డెలిగేట్సే చెప్తున్నారు గదా! మీ దగ్గర ఇండస్ట్రీ రెడీ వర్క్ ఫోర్స్ లేదు. మేము ఒకవేళ ఇన్వెస్ట్‌మెంట్ చేసి కంపెనీ పెట్టినా, ఇమ్మీడియేట్‌గా మేము కొంతమందిని తీసుకొని మాకు కావాల్సిన స్కిల్స్ ఉన్న వ్యక్తులు మీ దగ్గర లేరు. దానికి మీరేం చేస్తున్నారు అని గవర్నమెంట్‌ని అడిగినారు. అక్కడే నీకు అర్థమైపోవాలి. ఇప్పుడు పని చేయడానికి రెడీగా ఉంటే జనాలు ఈజీగా దొరికినప్పుడే కదా ఇన్వెస్టర్స్ వచ్చి ఇన్వెస్ట్మెంట్ పెడతారు. వాళ్ళ పని వాళ్ళు ఫటాఫట స్టార్ట్ చేసుకుంటారు. అది లేదు అనంటే దాని అర్థం ఏంది? నీ స్టేట్‌లో ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఉంది. కానీ నీకు పని చేయడానికి మనుషులు లేకపోతే ఎందుకు వచ్చి వాళ్ళు ఇన్వెస్ట్‌మెంట్స్ చేస్తారు? వాళ్ళు రారు ఆబ్వియస్‌గా. నువ్వెందుకు పెట్టినావు గ్లోబల్ సమ్మిట్? ఎవడి మెప్పు కోసం నువ్వు పెట్టినావు? ఒకళ్ళని చూసి ఒకళ్ళు చేసినట్టే ఉంది. ఇప్పుడు అక్కడ చంద్రబాబు నాయుడు గారు పెట్టిండు. అది చూసి ఈయన పెడుతున్నాడు. ఏమైతుంది దానివల్ల? మరి లక్షల కోట్ల ఇన్వెస్ట్‌మెంట్‌లు వస్తే లక్షల కోట్ల ఇన్వెస్ట్‌మెంట్‌లు వచ్చిన దగ్గర 100 జాబులు పెట్టించినావా నువ్వు? 100 కొత్త జాబులు పెట్టించినావా? యంగ్‌స్టర్స్‌కి మినిమమ్ ప్రైవేట్ సెక్టర్‌లో 100 కొత్త జాబ్‌ల రూపకల్పన జరిగిందా? చూపించండి మరి. అదన్నా చూపించండి. సరే గవర్నమెంట్‌లో ఇవ్వలేకపోతున్నాం మేము. ప్రైవేట్ సెక్టర్‌లో ఇన్ని ఉద్యోగాలు ఇచ్చినాం అనేదన్నా మాట్లాడండి. మరి దాని గురించి ఎవడెందుకు మాట్లాడట్లే? ఇవన్నీ అంశాల గురించి కాలం పాటు సమయం మాకుంది. ఖచ్చితంగా నిరుద్యోగులకు ఇచ్చినటువంటి మాట నిలబెట్టుకుంటామండి. కాంగ్రెస్ పార్టీ నేతలు చెప్తా ఉన్నారు. నిజంగానే మరి పరిస్థితులు ఎక్కడైనా కనబడుతున్నాయి. ఇంకో 3 ఏళ్ల సమయంలో మీకు ఇచ్చినటువంటి ఏదైతే అంశాల గురించి మాట్లాడేటువంటి పరిస్థితులు ఎక్కడైనా ఉన్నాయా? వాళ్ళు మాట్లాడరండి. మాకు వెరీ క్లియర్. ఒకవేళ వాళ్ళు మాట్లాడతారు, వాళ్ళు మా సమస్యను పరిష్కరిస్తారు అన్న హోప్ మాకు ఉండుంటే మాకు ఈ ప్రెస్ మీట్ లీవ్ పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఇవాళ కాకపోతే రేపైనా ఇస్తాడు లేరా భయ్ ఎందుకు టైం వేస్ట్ చదువుకుందాం అన్నట్టే ఉంటారు కదా ఎవరైనా. కానీ ఆ హోప్ లేదు కాబట్టే కదా మేము బయటకొచ్చి మాట్లాడాల్సి వస్తుంది.
సో వాళ్ళు ఖచ్చితంగా ఇవ్వరు. మహా అంటే నాకు తెలిసి ఎలక్షన్స్ ఒక సంవత్సరం ముందు అన్ని నోటిఫికేషన్లు ఇస్తున్నాం, మేము అందరికంటే ఎక్కువ ఇచ్చినాం, మీరు కూర్చొని చదువుకోండి అంటాడు. ఎందుకు అప్పుడు కూర్చోబెట్టి చదివిపిస్తాడు అని అంటే, మళ్ళా ఈ మేమందరం బయటకు వచ్చి వాడు ఇవ్వలేదు, ఇది చేసిన అది చేసిన అంటే ఆయనకు ఓట్లు రావు కదా, ఓట్ బ్యాంక్ తగ్గిపోతుంది కదా. దాంట్లో మేము ఆల్రెడీ నిరుద్యోగులు నిరూపించుకున్నాం. ఎందుకు అంటే మేము ఒక ప్రభుత్వాన్ని చేంజ్ చేయగలుగుతాము, చేంజ్ చేసే శక్తి నిరుద్యోగులకు ఉంది అనేది నిరూపితమైంది కదా. సో అట్లాంటిది మళ్ళీ రిపీట్ అవ్వకుండా ఉండడం కోసం ఆయన చేసే ఎత్తులు చేస్తాడు. కానీ ఏమి చేసినా కానీ ఆయనకి మేమంటే ఏందో చూపించే రోజు వస్తది. ఖచ్చితంగా చూపిస్తాము. ఈ మీన్ వైల్ మా పోరాటం గాని, మా సమస్యలు ఇవి ఉన్నాయని మాత్రం చూపించకుండా మాత్రం మేము ఆగం.